తెలియకుండా పడుతున్న బాధుడు అది. ఈవెన్ ఇట్లాంటివి పబ్లిక్ చూస్తున్నారు. ఇది లేకుండా ఇప్పుడు ఇంకా పడితే గనక జనం అసలు రోడ్డు ఎక్కువ ఉండేవాళ్ళు. కమ్యూనిస్టులు జోన్ చేయక్కర్లా, ఎవడు కాడే రోడ్డు ఎక్కుతాడు. ఈసారి మళ్ళీ పడితే కనుక ఎవడింటి ముందు ఆడే ధర్నాకి దిగుతాడు. లేదా ఇక మనం కూడా హైదరాబాద్ పాత బస్తీలో తరహాలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళు కొట్టాలి. అంటే మొన్నే వీళ్ళ చెప్పిందే, అంటే ఈ ఆంధ్రజ్యోతి వీళ్ళు రాసిందే, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం భరించక తప్పదు ఇక నుంచి 6 నెలలకు ఒకసారి అనేది. మళ్ళీ ఇప్పుడు ఈ నూతన టారిఫ్ ప్రకటించడం అంటే ఏంటి? అది వేరు ఇది వేరా? సర్దుబాటు ఛార్జీలు వేరు, లేదంటే ఈ టారిఫ్లు వేరా? అదే అనేది ఇక్కడ కరెంటు ఛార్జీ. ఇదేంటంటే వీళ్ళు ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ పక్షపాతులు కాబట్టి తిమ్మిని బమ్మించేస్తారు, బమ్మిని తిమ్మించేస్తారు. 2 నెలల వరకు అయితే ఏమీ లేదనుకుందాం మనం కూడా. 2 నెలల తర్వాత అయితే బిల్లులో కనబడుతుంది కదా, అప్పుడు కానీ మనకు తెలియదు. వీళ్ళు ఏంటంటే ముందుగా మనల్ని ఇలా ఆలోచించుకోమని చెప్తున్నారు. ఛార్జీ పెరిగిన మనం వాడకం వల్ల తప్పించి ప్రభుత్వం ఏం పెంచలేదని మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ రోజున ఎకో సిస్టమ్ పద్ధతి నువ్వు ఎలా ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ స్కూల్లో 500 నుంచి 1000 పెరిగింది అనుకోండి. సింపుల్ చిన్న ఉదాహరణ చెబుతా. పెళ్ళికి సంబంధం మాట్లాడుకుంటారు కదా అబ్బాయి అమ్మాయి. అబ్బాయి తరపున వాళ్ళు ఏమంటారో తెలుసా? కట్నం ఇట్లాగానే పదం వాడకుండా ఏ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో మీరే పెట్టుకోండి, మీ అమ్మాయికి పెట్టుకునేదే కదా అంటారు. అమ్మాయికి మనం